నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఫోటోలో స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. గతంలో ఇతను అంటే ఆయన వ్యక్తిగత స్వభావం ఎట్లుంటుందంటే అసలే కోతి ఆ పైన కళ్ళు తాగి ఆ తర్వాత నిప్పుల్లో అడుగుపెట్టిన చందాన ఉంటుందన్నమాట. చాలామందికి జోగి రమేష్ సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చాయి, నాకు ఇంకా మంత్రి పదవి రాలేదు కదా అని చెప్పి అంది వచ్చినటువంటి ఒక అవకాశం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి ఆయన దాడికి దిగినాడో అదే ఆయన పైన కేసుకి కారణమైంది. కారణం అంటే కేసు పడితే పడినచ్చు కాక ఆయన ఏ రోజు జైలు పోయినటువంటి దాఖలాలు లేవు, కనీసం మెజిస్ట్రేట్ ముందు హాజరైనటువంటి దాఖలాలు కూడా లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. అయితే ఆయన స్వభావం ఎక్కడికి పోలేదు కాబట్టి ఆయన మంత్రి కావడానికి ఉన్నటువంటి ఏకైక కారణం ఏదైనా ఉన్నదంటే ఆయన వ్యక్తిగత స్వభావం. ఈ మాదిర సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అంటే అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కూడా దాడి దిగినట్టు ఈడేం సామాన్యుడు కాదురా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టాడనమాట. ఏది ఏమైనా కూడా ఈయన ఏం చేసినాడు, అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే సింహాద్రి సినిమాలో కేరళకు జూనియర్ ఎన్టీఆర్ పోతాడనమాట. ఆ క్రమంలో ఒక సీన్ చూపిస్తారు. అంటే కేరళ రాష్ట్రం మొత్తం బాయ్స్ ఆఫ్ ఉక్కు పిడికిల్లో నలిగిపోతూ ఉంటుంది. ఆ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఏంటంటే రాష్ట్రం అంతా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి కూడా, కానీ దాంట్లో కూడా డబ్బులు దండుకోవచ్చు అనేటువంటి ఒక ఆయనకి ఏదైతే కుటిల యత్నం ఉండదో దాంట్లో భాగంగా ఈయన ఆ రోజు మద్యం స్కామ్కి ఒడిగట్టాడు. లీగల్గా బయటికి వచ్చినటువంటి ఆథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్ ప్రకారం చూస్తే ఏకంగా 3,700 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకు దోచుకున్నారు అనేది వాస్తవం. ఒక పక్క రాష్ట్రం మాదిరి అట్టుడికి పోతా ఉంటే దాదాపు 33,000 నుంచి 38,000 మంది ఆడ చచ్చిపోతే ఆ మద్యం దాగి ఈ గ్యాప్లో జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఆయనకు ఉన్నటువంటి మంత్రి పదవి మూలాన మనం ఎవడు రాపేది, నెక్స్ట్ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉంటారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అని చెప్పి ఆ రోజు ఆయన కల్తీ మద్యానికి ఒడిగట్టాడు. అటు ఇబ్రహీంపట్నం కేంద్రంగా కావచ్చు, మురకల చెరువు కేంద్రంగా కావచ్చు, ఆయన కల్తీ మద్యానికి అయితే ఒడిగట్టాడు. ఏదైనా కూడా ఈరోజు మనం సంపాదించే డబ్బు అన్న విషయాలుగా ఏదైనా కూడా ఈ కాలంలో చేసినటువంటి తప్పు అంటే ఈ జన్మలో చేసినటువంటి తప్పు ఈ జన్మలోనే ఖచ్చితంగా అనుభవించి తీరాలా, కర్మ రిటర్న్స్ వెరీ వెరీ సూన్ అని ఏ విధంగా అయితే చెప్తారో ఆ మాదిరి ఆయనకి ఈ యొక్క మంచి ప్రభుత్వం వచ్చి ఈయనంటూ అరెస్ట్ అయినాడు ఏది కల్తీ మద్యం కేసులో. కానీ ఈయన చెప్తున్నటువంటి మాట ఏంది, నేను అవసరమైతే తిరుమలకు వచ్చి ఒట్లేస్తాను, ఈవెన్ కనకదుర్గమ్మ గుడి ముందుకు కూడా పోయి దీపం పట్టుకొని ఒట్టేస్తాను, నాకు అసలు కల్తీ మద్యంలో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కొట్టేశాడు. సహజంగా న్యూట్రల్గా అంటే పార్టీలకు అతీతంగా ఎవరు మంచి చేస్తే వాళ్ళు కోటేద్దాంలే అనుకునేటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరినైనా జోగి రమేష్ అంత నికార్సుగా నిజాయితీగా చెప్తున్నాడు, ఆయనలో నిజాయితీ ఉన్నది కాబట్టి ఆ మాదిరి చెప్పగలుగుతున్నాడు కదా. ఈ లోపు అంటే నారా లోకేష్ గారు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పి భావించేటువంటి ఆస్కారం ఉంది. కానీ నిన్న మొన్న విడుదలైనటువంటి ఆ విషయాలు చూస్తే క్లారిటీగా మనకు అర్థమవుతుంది. జోగి రమేష్ గారు మొహమాట లేకుండా ఇంటికి బయట కూడా ఆయన ఏ మతం అయితే ఫాలో అవుతున్నాడో ఆ మతానికి సంబంధించినటువంటి సింబల్ని ఆడ పోర్ట్రేట్ చేసి పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో కూడా ఆయన ఇంటి బయట కూడా. దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే అవకాశం దొరికిన ప్రతిసారి యథారాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వేరే మతాన్ని ఫాలో అవుతారో అదే మాదిర బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు ఇలాంటి వాళ్ళు చాలామంది వైసీపీలో బ్యాచ్ ఉన్నారనమాట. సరే, ఏ మతమైనా ఫాలో అవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఈలోపు హిందూ మత విశ్వాసాలని దెబ్బకొట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, దాన్ని తక్కువ చేసి చూపించే విధంగా ఏం చేశారు, ఆ మతాలపైన ఆ మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళపైన ఒట్లేయడమైంది. తప్పు చేసావో ఆడ శిక్ష ఖరారు అవుతుంది. ఈలోపు ఈ సిట్టి ఏదైతే పడిందో ఈ కల్తీ మద్యం స్కామ్ ఏదైతే ఈ చేసినటువంటి నిర్వాహకం మూలన వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి తప్పుల్ని బయటికి తీయడం మొదలుపెట్టారు. సిట్ అధికారులు ఎక్కడైతే ఆ టవర్ లొకేషన్లో అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, అదేవిధంగా జోగి బ్రదర్స్ జోగి రాములు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఒకే చోటుండి ఒకే ఇంట్లో సిట్టింగ్ వేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ బయట పెట్టారు. ఈలోపు అంటే ఒకే చోట ఉంటే ఫ్రెండ్స్ కలిస్తే ఉన్న పొరపాటున ఒకరిద్దరు అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పోర్ట్రేషన్ వేరే విధంగా ఉండదు కాబట్టి. ఇక్కడ ఈవెన్ జోగి రాములు అనేటువంటి అకౌంట్కి అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి ఎక్కువ మొత్తంలో అనేది సిట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్ కట్గా బ్యాంక్ అకౌంట్లు తీసి మరీ చూపించారు. అది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఏదేమైనా కూడా వీళ్ళు తప్పు చేశారనేది మాట వాస్తవం. ఈ లోపు జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఏదేమైనా కూడా ఉన్నటువంటి లీగల్ టెక్నాలజీస్ ఏదైతే ఉంటాయో లేగల్ ఆస్పెక్ట్స్ దాని ప్రకారం ఈయన బెయిల్ కుదిరింది, బయటకు వచ్చాడు. వచ్చి రావడంతోనే నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించడం మొదలుపెట్టాడు. అసలు అడ్డు అదుపు లేకుండా ఏమవుతుందంటే జనరల్గా
అసలే ఈయనకు ఊపిరాడట్లా. ఏ విధంగా అయితే ఒక చీమ ఒకటో రెండో చక్కెర గుళికలు ఉంటే ఆ లోపల పోయి ఆ చక్కెర గుళికలు తినేస్తుంది, తిరిగి రాలేక అల్లాడిపోతుందో ఆ మాదిరి ఈయన అధికారం అనుభవించిన రోజులు అనుభవించాడు, డబ్బులు సంపాదించుకున్న రోజులు సంపాదించుకున్నాడు, ఇంకా తిరిగి రాలేక అల్లాడిపోతున్నాడు. ఏ విధంగా అయితే అది గింజుకుంటుందో నేను చెప్పేటువంటి ఆ చీమ, ఆ మాదిరి ఉన్న జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి పరిస్థితి. ఇప్పుడు ఇంకా అధికాధికంగా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడము, గతంలో జోగి రమేష్ మాట్లాడినటువంటి కొన్ని క్లిప్స్ కూడా ఈ మధ్య బయట పెడుతున్నారు సోషల్ మీడియాలో. అసలు కులాల ప్రస్తావన ఏందని చెప్పి ఆయన నీతి సూక్తులు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఎవరన్నారు ఆయన, నిన్ను ఎవరన్నారు, బీసీ కులం అయింది కాబట్టి మీరు ఒళ్ళుబలిసి అది ఇది మాట్లాడతారని చెప్పి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇదే ఏ విధంగా అయితే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉంటాయి, అదేవిధంగా మన మతం పైన మనకు ప్రేమ ఉండొచ్చు కానీ ఇతర మతాలపైన గౌరవం ఉండాలి, ఒకవేళ గౌరవం లేకున్నా కూడా వ్యక్తిగత దూషణలు దిగకూడదు అని చెప్పి ఆ లాలో ఉన్నటువంటి అన్నీ మర్చిపోయినాడేమో జోగి రమేష్. ఇతర మతాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఇతర కులాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నేను బీసీని కాబట్టి అని చెప్పి ఆయన ఈరోజు నీతి సూక్తులు చెప్తున్నాడు. ఈలోపు ఆయనకు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే, స్వయంగా గౌడు కులస్తుల్లో పుట్టినటువంటి పాపం అమర్నాథ్ అనేటువంటి బాలుని 12 ఏళ్ళు 13 ఏళ్ళ బిడ్డ పాపం వాళ్ళ అక్కని హరాస్ చేస్తున్నారని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు చేశారు, అది ఇది చేశాం కూడా ఏ రోజు ఆయనకి న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు. మా అక్కని మాదిరి ఇబ్బంది పెడుతున్నారా, ఒరే ఇబ్బంది పెట్టకాకుండా అని పోయి అడిగిన పాపానికి పాపం ఇతన్ని ఆ పిల్లోని తీసుకొని పోయి ఆ రోజున రగలబెట్టేసి చంపేశారు. ఆ ఏడ జరిగింది న్యాయము. ఇట్లాంటి ఎన్నో ఇంకా దళిత కుటుంబాలపైన ఆ రోజు వైసీపీ హయాంలో చేసేటువంటి నిర్వాకాలు ఇంకా కోకొల్లలు. ఈ క్రమంలో జోగి రమేష్ చేసినటువంటి తప్పులు ఏమున్నాయంటే, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించారు. జనరల్గా ఎవరైనా ఏ పార్టీలోనైనా అర్థం చేసుకోండి, నారా లోకేష్ గారిని దూషించారు. ఆ ప్లేస్లో మీరున్నారు, మిమ్మల్ని ఏదైనా వ్యక్తిగతంగా దూషిస్తే మీరు ఏం చేస్తారు? పోయి పాడుమని కొడతారా, తిడతారా, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్లు పెడతారా? మన తప్పదు కదా. జోగి రమేష్ లాంటి వ్యక్తి మాత్రం మనం ఇడిసిపోలేదు. ఏ విధంగా అయితే పిచ్చి కుక్క ఊర్లో అందరిపైన పడి కరుస్తూ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ చేసి పోయి తీసుకొని పోండి అని చెప్పి మనం ఫోన్లు చేసి ఆ కుక్కల్ని ఎత్తి పంపించేస్తామో, అదే మాదిరి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని ఈ రోజున పోలీసు వాళ్ళకు అప్పగించడం అనేది మన బాధ్యత ఒక పౌరుడిగా. ఇదే మాదిర జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీకు అర్థమవుతుంది, ఆ బాధ మీకు అర్థమవుతుంది. స్వయంగా నారా లోకేష్ గారిని తిట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆయన అభిమానులు వీళ్ళు కేసులు పెట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 కేసులు రిజిస్టర్ అయినాయి. పెరుమాళపల్లికి సంబంధించినటువంటి ఈశ్వర్రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కేసు పెట్టాడు, తిరుపతిలో ఒక కేసు, ఇబ్రహీంపట్నంలో మరో కేసు, చిత్తూరులో మరో కేసు. ఓవరాల్గా 4 కేసుల్లో జోగి రమేష్ మరోసారి ముద్దాయి అయినాడు ఈ రోజున. ఏదేమైనా కూడా ఈ పిచ్చి కుక్కని రోడ్లపైకి వదిలినా, సమాజంలో వదిలినా కూడా మొత్తం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టలేస్తాడు, ఓళ్ళోళ్ళు తనుకొని చేస్తారు. ఈ లోపు 1 సంవత్సరం 2 ఏళ్ళలో జగనన్న చెప్పినట్టు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాము, పాదయాత్రలు చేసేస్తాము, మన హవా ఉంటుందని చెప్పి ఇలాంటి వాళ్ళని రోడ్లపైకి వదిలేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలో ఆల్రెడీ ఈయన పైన ఏదైతే సిటీ విచారణ జరుగుతూ ఉన్నదో పానీలే అని చెప్పి ఏదైతే మనకు ఉన్నటువంటి లా ఆస్పెక్ట్స్లో భాగంగా ఆయనకి బెయిల్ ఇస్తే బయటికి వచ్చి రాగానే ఈయన చేసినటువంటి నిర్వాకం అది. ప్రతి ఒక్కటి కండిషన్ బెయిల్ ఇస్తారనమాట. నువ్వు నిందితుడిగా ఉన్నావు, నువ్వు ఇంకా నిర్దోషివి కాలేదు అని కోర్టు వారు ఒక పెద్ద మనసు చేసుకొని ఆయనకు బెయిల్ ఇచ్చిన పాపానికి ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఇదే క్రమంలో ఈ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి వల్ల అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉండదని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఈరోజు బయటకు వస్తుంది. ఈ క్రమంలో అటు సిట్ విచారణకు సంబంధించి ఆ సాక్షుల్ని ప్రభావితం చేస్తాడనేది ఒక యాంగిల్, మరో విధంగా ఈ యొక్క ఏదైతే 4 కేసులు రిజిస్టర్ అయినాయో సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్పి ఈ 2 ఆస్పెక్ట్స్ కింద ఈయనపైన కేసులు రిజిస్టర్ అయినందున అతి త్వరలో అనగా ఈరోజు సాయంత్రానికి రేపా మొన్నాడ తిప్పి కొడితే 1 వారం లోపు ఈయన మరోసారి అరెస్ట్ అవుతాడనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. అరెస్ట్ కావాలి కూడా అని చెప్పి యావత్ సమాజం ఈ రోజున కోరుకుంటుంది. ఇలాంటి పిచ్చి కుక్కల్ని రోడ్లపైకి వదలకూడదని చెప్పి సగటు సమాజం భావిస్తుందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. ధన్యవాదాలు.